జయ జగదంబే. మనం పెద్దవాళ్ళు మంత్రం అలా చేయి, పారాయణ ఇలా చేయి, స్తోత్రం అలా చేయి, ఇలా చెప్తూ ఉంటారు మనకి చిన్నప్పటి నుంచి రకరకాలుగా. అంతవరకు వెళ్ళకండి. మరీ చిన్నప్పుడు బలపం తీసుకుని పలక మీద అక్షరాలు రాసేటప్పుడు పైకి అంటూ రాయిరా అని చెప్పేవారు. పైకి అంటూ రాయి. పాఠం చదివేటప్పుడు గణగణ చదువు, పైకి చదువు అనేవారు. పైకి చదివితే బాగా వస్తుంది. ఎందుకు పైకి ఎందుకు చదవమంటారు చిన్నపిల్లల్ని? వాళ్ళకి బయట ఏవైతే వాళ్ళని ఆకర్షించి ఉంటాయో, మిగతా పిల్లల ఆటలు, వాళ్ళ అమ్మ చేసిన వంటలు, ఇంకేవో వాళ్ళని ఆకర్షించేవి, దాని యందు దృష్టి ఉండకుండా దృష్టి మరల్చడం కోసం పైకి చదువుతూ ఉంటే దాన్ని స్మరిస్తూ కళ్ళతో చూస్తూ అది రాయడం, అది చదవడం. దానివల్ల ఆ చేస్తున్న పని మీద దృష్టి ఉంటుంది అని. చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి ప్రభావం, విషయాల నుంచి వచ్చే ప్రభావం తగ్గుతుంది. ఇంతే పాఠం. ఈ పాఠాన్ని కాస్త పైకి జరిపామనుకోండి, వయస్సులోనూ పరిణతిలోనూ కూడా భజన చేస్తాం. సామూహికంగా చేస్తాం కదా ఎక్కువసార్లు భజన. ఒక్కళ్ళు కూర్చొని భజన చేయడం తక్కువ. సామూహికంగా చేస్తారు. ఎందుకు? అందరూ చేస్తున్న పని మనం బాగా చేయగలుగుతాం. సంఘంలో అందరూ కలిసి చేసినప్పుడు ఒక ఉత్సాహం ఉంటుంది, భయం తగ్గుతుంది. ఏ విషయం పట్ల అందరికీ 35 మార్కులు వచ్చి వేసాం అనుకోండి, అమ్మ అడిగితే నా ఒక్కళ్ళకే కాదు మొత్తం క్లాసులో అందరికీ తక్కువ వచ్చాయి, క్లాసులో అందరికీ తక్కువ వచ్చాయి అనే పాట ఎంత బాగుంటుందో. మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ చేస్తారు. మా ఊళ్ళో అదే ఆచారం అండి అంటారు. భయం ఉండదు చేయడానికి. లోకనింద ఒకటే కాదు, ఒక ధైర్యం ఉంటుంది. మొత్తం ఆడవాళ్ళందరూ వెళ్ళి కాలువలో స్నానం చేస్తారు అనుకోండి, పుష్కరాలు మరొకటి. అస్సలు ఎవరు సాయం అక్కర్లేకుండా వీళ్ళు కూడా పక్కెట్టి వాళ్ళతో కలిపి వెళ్ళిపోతారు, స్నానం చేసి వచ్చేస్తారు. అదే తడి బట్టలతో నిస్సంకోచంగా రోడ్డు మీద నడిచి వచ్చేస్తారు. అప్పుడు చూడరా మగాళ్ళు మిగతా వాళ్ళు 10 మంది కలిసి వస్తున్నారు ఆడాళ్ళు. అప్పుడు అరుగు మీద కూర్చుని మగాళ్ళు చూసి ధైర్యం చేయరు. ఒకటి, వీళ్ళకి సంకోచం ఉండదు, వచ్చేస్తారు, శుభ్రంగా కలిసి వస్తారు. ఎలా? అప్పుడు సిగ్గుపడవలసిన, సంకోచపడాల్సిన అగత్యం లేదా? మీరొక్కళ్ళే చెయ్యట్లేదు అనే భావన ఉపద్రవమైన బలాన్ని ఇస్తుంది. నన్ను నమ్మండి, ఉపద్రవమైన బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికతలో ఉండేది ఏమిటంటే ఒక్కళ్ళు ప్రయాణం చేయడానికి సిద్ధపడండి. మొత్తం ఆధ్యాత్మిక మూల సూత్రం అది. వివిక్త సేవి అంటాడు స్వామి భగవద్గీతలో. ఏకాంతంగా ఉండడానికి సిద్ధపడు, ఇష్టపడు. మిగతా లోకం ఏం చేస్తుందో సంబంధం లేకుండా నీ మార్గం, నీ లక్ష్యం నువ్వు ఎన్నుకొని ప్రయాణం చేయి. అది కాదు, నేను అడిగింది అది కాదు కదా, మంత్రం లోపలికి ఎందుకు చేస్తారు, పారాయణ బయటకి ఎందుకు చేస్తారంటే ఈ గోళం ఏమిటయ్యా బాబు? కాదు, మార్గంలోనే ఉన్నా నా సమాధానం కూడా.
శరీరానికి అంటుకొని దాని చుట్టూ ఉండేటువంటి సూక్ష్మ మండలాల నుంచి వచ్చేటువంటి ప్రభావాల నుంచి మీ స్తోత్రము, మీ పారాయణ మిమ్మల్ని ఏమంటుంది దాన్ని కీలితం చేస్తుంది, సీల్ చేస్తుంది. స్తోత్రం పైకి చదువుతాం కదా, మీ చుట్టూ ఉండే సూక్ష్మమండలం అంటే మీకు కనిపించండి, ఇంకేమీ లేదు. సూక్ష్మమండలం మీద భయపడిపోకండి. అదేదో అదేది అదే సినిమా అది, ఇలా షిండే ఇలా ఒక విభూతి తెల్లగానే భూతాలు కనిపిస్తాయి. ఇదే సినిమాలో అమ్మాయి ఎవరో కన్నడ అమ్మాయి ఉంటుంది, సరే అరుంధతి, దట్స్ ద మూవీ. అరుంధతి సినిమాలలో సూక్ష్మమండలం అనగానే ఒక విభూతి చల్లగానే చుట్టూ అవి ఉంటాయి కాదన్న, కానీ నేను మాట్లాడేది దాని గురించి కాదు. మన శరీరాన్ని చుట్టూ ఉండేటువంటి సూక్ష్మమండలంలో ఉండేటువంటి ప్రభావాల చేత మనం ఇబ్బంది పడకుండా, మన ఏకాగ్రత దెబ్బతినకుండా, మన ఆధ్యాత్మిక సాధన కుంటుపడకుండా పైకి చదువుతాం. అంటే కదా బోర్డు పుస్తకాలు రాస్తాం. ఆ వేదోచ్చారణ అక్కడున్న వాతావరణాన్ని మంగళమయం చేస్తోంది. అంతకుముందు మంగళమయంగా లేదా? లేదు. 2 మాటలు ఏమన్నా? లేదు. వేదధ్వని వల్ల వాతావరణం మంగళమయం అవుతుంది, ఒక మంచి పనికి అనుకూలంగా మారుతుంది. అది లోపల జరిగితే మనశ్శుద్ధి, చిత్తశుద్ధి జరుగుతాయి. ముందు స్తోత్రాలు పారాయణ పైకి చేస్తాం. ఆయన కూడా చెప్తాడు కదా, స్వాధ్యాయం కృష్ణుడు చెప్తాడు. మంచి మాట, సత్యం, ప్రియం, హితం అయిన మాటలు స్వాధ్యాయం అంటే సద్గ్రంథాలు. సాధారణంగా స్వాధ్యాయం అంటే వేద పాఠానికి చెప్తారు, కానీ మామూలుగా మనం అర్థం చేసుకుందుకు స్వ గురించి అధ్యాయం. నేను అనే తత్వం, నిజతత్వాన్ని గురించి చెప్పేటువంటి విషయాల్ని పారాయణ చేయడం. వీటిని తపవుచ్యతే, ఇటువంటి వాంగ్మయాన్ని తపవుచ్యతే, తపస్సు అంటారు, వాచిక తపస్సు అంటారు. పైకి చదవాలి. మీరు ఒకవేళ నా పాత వీడియోలు చూసి ఉంటే అందులో చెప్పాను, చిరకాలం పాటు నా ఉపనయనమైన కొత్తలో శ్రీ సూక్తం నేర్చుకుని ఎదురుండా ఉండే ఒక వేద పండితుల దగ్గర, మా ఇంటి ఎదురుకుండా ఉండేవారు ఆయన. ఆ రోజుల్లో స్టెప్ కటింగ్ ఉండేది నాకు. 18 ఏళ్ళు, పంచశకలు పెట్టుకోలేదు, బాగుండదు, స్టెప్ కటింగ్ తీసేయాలని. పైనే మంగళి ఒక 5 చోట్ల వేశాడు. మా నాన్న చేత దర్భతో వేయించారు, అది చేశారు. మొత్తానికి నా స్టెప్ కటింగ్ లోటు లేకుండా అలా పాపం మా నాన్న తను చూశాడు. సరే ఆ టైంలో అంటే నా 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 స్వభావం, నా ప్రాధాన్యతలు ఏముండాయో 17-18 ఏళ్ళకి చెప్తున్నాను. సరే అప్పుడు ఆయన అరుగు మీద మళ్ళీ శ్రీసూక్తం చదువుకు సిగ్గులేదు. వాళ్ళ అరుగు మీద కూర్చొని శ్రీసూక్తం చెప్పుకునేవాడిని. కొద్దిగా విచిత్రంగా చూసేవారు మనుషులు. స్టెప్ కట్టి పిలకాది లేకుండా వీడియో ఇలా నేర్చుకుంటున్నాయండి. మొత్తానికి ఏమిటంటే ఆ శ్రీసూక్తం పారాయణ చేసేటప్పుడు స్నానం చేసి రాగానే మొదలుపెట్టేవాడిని పారాయణ. సంధ్యావందనంకి పంచి కట్టుకునే లోపల అయిపోయేది. ఎప్పుడూ ఒక ఆడావిడ గొంతు అనేది, నాన్న పైకి చదవరా, పైకి చదవరా, వాచిక తపస్సు రాది, పైకి చదవరా అనేది. ఇటు వాచిక తపస్సు అంటుంది ఏమిటి, పైకి చదవడం అంటుంది ఏమిటి. ఎప్పుడు పెదవులు కదులు చదవడం, పైకి చదవడం అలవాటు లేదు. తర్వాత ప్రయత్నం చేశాను, కానీ ఈ భగవద్గీత అది విన్న తర్వాత కొంత ప్రయత్నం చేశాను. అంతగా సఫలీకృతుండి కాలేదు. చెప్పొచ్చేది ఏమిటంటే శ్రీసూక్తం పారాయణ విషయమే, పారాయణే చేయాలి, అద్వైతంలో అంటారు. అది చండీపాఠమైనా అంతే, మరో భాగవతమైనా అంతే, మరో రామాయణం, ఏదైనా పారాయణే పైకి చదవాలి. స్తోత్రం పైకి చదవాలి, ఆదిత్యహృదయమైనా మరొకటైనా
రామరక్షా స్తోత్రమైనా సరే పైకి చదవాలి. పైకి చదవడం వల్ల శరీర విషయాల మీద, మీ పంచేంద్రియాల మీద, బయటి వాతావరణం నుంచి వచ్చేటువంటి విషయాల ప్రభావం పల్చబడుతుంది. పోతుందని ఎక్కడ చెప్పగలం? ఎంతటి వాళ్ళకి పోవాలి? కవచం వేసుకుని యుద్ధానికి వెళ్తారే కట్టు, కవచం కాపాడుతుందా? కొంతవరకు కాపాడుతుంది. కవచం లేకుండా వెళ్ళడం కంటే మెరుగు. దీన్ని మా శ్రీ విద్యా గురువు గారు ఎలా చెప్పేవాళ్ళు అంటే, స్తోత్రాలు పారాయణలు పైకి చదువుతాను నాయన. స్తోత్రాలు పారాయణలు ఏదైతే పైకి చదువుతారో అది ఒక మెట్టు, కాస్త కింద మెట్టే. తర్వాత జపం దానికంటే పైది, అంటే మంత్రాలు అవి జపాలు చేయాలి. నిజానికి అర్చన పూజ రెండు వేరువేరా అంటారా? అవును, నిత్య పూజనే గబుక్కున అర్చనగా అనం, శ్రీ విద్యా సంప్రదాయంలో అనం. నిత్య అర్చన పదం బాగుంటుంది కానీ వాడం. 64 ఉపచారాలతో చేసేదాన్నే అర్చనగా వాడతాం. ఇదొకసారనే రూఢ్యర్థకాలని. అలాగా రూఢిగా వాడు అర్చన అనేసరికి చతుషష్ఠి ఉపచారాలు ఉంటేనే అర్చన అంటాం, షోడశోపచారానికి పూజనే అంటాం. కాబట్టి పూజ, అర్చన, హోమాది క్రతువులు, స్తోత్ర పారాయణలు, గ్రంథపారాయణలు ఇవన్నీ బాగా భౌతికం. ఆ పైన మరింత సూక్ష్మం మంత్రజపం, ఆ పైన ధ్యానం అని చెప్పేవారు ఆయన. ఆయన ఎలా అనేవారంటే, రాజరాజేశ్వరి మంత్రం షోడశి కేవలము జపం చేయవలసిన మంత్రం. అర్చనాది బాహ్య విషయాలతో దానికి పెద్దగా సంబంధం లేదు. అర్చనలో కూడా మా సంప్రదాయంలో లలితా పరమేశ్వరి అధిష్టాత్రి, ఆ పూజ అర్చన అందుకునేది అమ్మే, రాజరాజేశ్వరి అమ్మ కాదు. ఓకే, ఉంటాయి ఆమ్నాయాలు, తర్పణాలు వదులుతారు కానీ ఆవిడ చేరు. సరే, రాజరాజేశ్వరి మంత్రము ధ్యానము మాత్రమే ఇలా చెప్పేవారు. కాబట్టి ఇవి ఒకదానికంటే ఇంకొకటి మరింత సూక్ష్మతరమైనవి. మరి చండీపాఠం చిన్న విషయం అండి అయితేను? కాదు కాదు. కానీ ఒక రాజరాజేశ్వరి మంత్రము యొక్క జపము ధ్యానము కంటే కొంత స్థూలమైనదే, తప్పకుండా స్థూలమైనది. కొంత రాజస తామస శక్తుల గురించి, వాటి ఇంటర్ప్లే గురించి మాట్లాడుతుంది చండీపాఠం. కాబట్టి పారాయణ చెప్పొచ్చేది ఏంటంటే, పారాయణ బయటికి చేయాల్సింది అందుకు. ఇకపోతే మంత్రం ఎక్కువ మనస్సుని శుద్ధి చేస్తుంది. మనస్సు శుద్ధి చేయడం అంటే, మా గురువుగారు, ఆధ్యాత్మిక గురువుగా చెప్పారు, మనసు అనేక పొరలుగా ఉంటుంది అని. చెప్పుండొచ్చు మిగతా వాడు కూడా ఉపచేతన, అచేతన, ఇంకేవేవో చెప్తారు. ఈయన స్థూలంగా 2 చెప్పేవారు. నిమ్న మనస్సు, ఉన్నత మనస్సు లేదా శుద్ధ మనస్సు. నిమ్న మనస్సు దగ్గరకు వచ్చేసరికి మీ సాంసారిక విషయాల్లో మీకు ఉపయోగపడేది, దాన్ని నేను తిట్టట్లేదు మనస్సునే. సాంసారిక విషయాల్లో మీకు సర్వే సర్వత్రా సహాయం చేసి మిమ్మల్ని నడిపించేది మీ నిమ్న మనస్సే. ఎక్కువ తగులుకుంటారు, అది ఎప్పుడూ ప్రమాదమే. స్వీట్ బాగుంటుంది, ఒక స్థాయి దాటి తింటారు, అనారోగ్యం వచ్చేకి తింటారు, విషయం అవుతుంది.
స్వీట్ విషమా? కాదుగా. దాన్ని మీరు ఎలా వాడారు అన్న దాన్ని బట్టే విషయం ఉంటుంది. 30-30 సార్లు ఏ విషయము కూడా తనకుగా తను ఎటువంటి గుణము కలిగి ఉండదు. అంతే కదా. ఒకళ్ళకి మందైనది ఇంకోళ్ళకి విషం అవుతుంది. ఎలా? ఆయుర్వేదంలో అనేక మందులు ఉంటాయి. నాభా నల్లమంద మొహం ఏమిట్రా అలా పెట్టావు అంటారు పిల్లలు. ఏదంటే మా ఇళ్లలో ఏదైనా పిల్లలు ఏదైనా ఇష్టం లేనట్టు పెడతారు. ఏదో అన్నం కూర మరొకటి పెడితే, ఇట్రా అలా పెడతావు నాయన, నాభా నల్లమందురా అలా పెట్టేటి మొహం అంటారు. మరి నాభి నల్లమందు రెండూ కూడా అంత చేదు విషం ఉన్నా వాటిని మరి ఔషధాలుగా వాడతారు, సరైన మాత్రల్లో వాడిదాన్ని. కాబట్టి మనస్సు చెడ్డది కాదు. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు, ఎక్కడ వాడుకోవాలో అక్కడ, ఎప్పుడు అనే మాట నేను ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు వాడుతున్నారు, ఎంతవరకు వాడుతున్నారు, అంతమించి గుణదోష విచారణకి దాంట్లో అంటూ ఏముండదు. కాబట్టి నిమ్న మనస్సు, ఉచ్చ మనస్సు అని చెప్పుకుంటున్నా కదా. ఈ నిమ్న మనస్సుని దాన్ని సంసార విషయాల నుంచి నిరోధించి నివర్తించి దాన్ని తేలికపరుస్తారనుకోండి, అది ఉచ్చ మనస్సు అవుతుంది. అంటే ఉచ్చ మనస్సుతో అనుసంధానం అవుతుంది. అమ్మవారిని శుద్ధ మానస అంటామే సహస్రనామాల్లో. అటువంటి స్థితికి పెడుతుంది. మంత్రం మనస్సుని అది చేస్తుంది. అందువల్ల మనస్సు లోపల ఉండే విషయం బయట నుంచి వచ్చేటువంటి ఇంద్రియాల యొక్క అనుభవాల యొక్క సారాన్ని తీసుకుంటుంది. అది ఆ అనుభవాలను తను గ్రహించి, అనుభవాలను తను వాటి ద్వారా పొంది సారాన్ని తీసుకుంటుంది. బాగుంటే మళ్ళీ ఈసారి చేస్తుంది, బాగుండకపోతే చేయదు. బాగుంటే, బాగుండకపోతే. నేను శుభము అశుభము మాట్లాడట్లేదు సుమా. మనసుకు అటువంటి విచక్షణ లేదు. అటువంటి విచక్షణ ఉండేది బుద్ధికి. సరే, ఈ మంత్రాలు ఏవైతే లోపల మననం చేసుకుంటామో అవి మనస్సు మీద ప్రభావం చూపించి దాన్ని శుద్ధీకరిస్తాయి, వాటిని శుద్ధ మనస్సుగా మారుస్తాయి. మనస్సు శుద్ధీకరించబడే కొద్దీ దానిదేనటువంటి ఒక విభాగమైన చిత్తం అని ఉంటుంది. అందులో మన అనుభవాల సారం ఉంటుంది అంటారు పెద్దలు. నాకు ఇవి కొద్దిగా కన్ఫ్యూజన్ ఈ సైన్సు, బట్ ఈ గురువుగారు చెప్పి కొంత నాకు నిలబడింది. చిత్తంలో మన జ్ఞాపకాల సారం అంతా ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు శుద్ధీకరించబడుతూ ఉంటుందో చిత్తం కూడా శుభ్రం అవుతుంది. ఇంకొక పని ఏం చేస్తుంది, మంత్రం చిత్తశుద్ధి చేస్తుంది అంటాం కదా. ఇది అదే మంత్రజపం చిత్తశుద్ధిని పట్టుకొస్తుంది అంటే. మిగతావి తెస్తాయి. ఎందుకు తేవు? లోపల నుంచి జరిగే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. బయట నుంచి వచ్చే ప్రభావం అంత చేయటం ఉండకుండా ఉండదు. ఆ చిత్తమే జపం కంటే పైదైనటువంటి ధ్యానం చేత మరింత శుద్ధి చెంది సమాధి అనే స్థితికి వెళ్తుంది. అలా విడగొట్టేందుకయ్యా సమాధి అనకుండా. మా నాన్న చెప్పేవాడు, ధీ అనేటువంటిది బుద్ధి యొక్క ఒక స్త్రీలింగ రూపం. అది కూడా బుద్ధి కూడా స్త్రీలింగమే, కానీ అదే చెప్పాడు. ధిషణ బుద్ధి అనేది చెప్పేవాడు. అమర కోసం లేదు కాబోలు, నాకు తెలియదు, అమర కోసం చెప్పుకోలేదు. కానీ మన సమా అన్నది ధీ అనేటువంటి పదానికి అది కూడా స్త్రీలింగంగా చెప్పాలి కాబట్టి దాని లక్షణాన్ని సమా అంటే సమంగా ఉండేటువంటి బుద్ధి, సమస్థితిలో ఉండేటువంటి బుద్ధి. అంటే ఎలా ఉండాలో అలా ఉండేటువంటి. సమా అంటే నేను ఎప్పుడు అదే అర్థం చెప్తాను. సమా అంటే బ్యాలెన్స్ని తీసుకోకండి. ఈక్విలిబ్రియం అంటే కూడా రెండు పక్కల సమానం అని కాదు. ఎలా ఉండాలో అలా ఉండాలి, ఉచితంగా ఉండాలి. కాబట్టి అటువంటి స్థితి దేనికి ఉచితంగా ఉండాలి? మీ ప్రయాణం ఎటు? మీరు పరమాత్మలో భాగము అని తెలుసుకోవడం కదా మీ ప్రయాణం. మీ మొత్తం
మీ స్తోత్రాలు, భజనలు, పారాయణలు, అర్చనాది హోమాది క్రతువులు, మీ మంత్రజపాలు, మీ తపస్సులు, మీ ధ్యానాలు ఎందుకు? అందుకే కదా ఇవన్నీ ఒక్కొక్కటిగా మరింత సూక్ష్మతరం చేస్తూ పోతాయి మీ సాధనని. ఎప్పుడైతే ఈ చిత్తశుద్ధి కూడా జరుగుతుందో, మనస్సు శుద్ధ మనస్సు అవుతుందో, మీరు సమాధిలో ఉంటారు. మీ బుద్ధి సమస్థితిలో ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలో అంతే ఉంటుంది. కాబట్టి సమాధి స్థితిని పొందుతూ ఉంటారు ధ్యానంలో. అందువల్ల ఏది బయట చేయాలి, పైకి చేయాలి, ఏది లోపలికి చేయాలి అన్నది మా గురువులు, మా శ్రీ విద్యా గురువు గారు, ఇప్పుడు నా ఆధ్యాత్మిక గురు హిమాలయన్ గురువు అయితే ఆయన ఉన్నారు, వాళ్ళు చెప్పేదాన్ని నేను సమన్వయించుకొని మీకు చెప్తున్నాను. ఇది ఇలా చేయాలి అని ఫలానా శాస్త్రంలో ఎక్కడో ఉండి నేను చెప్తున్న దానికి సమన్వయపడితే సరి, లేదు అది నా సొంతం అనుకోండి. మీరు నాకు అర్థమైంది మీకు చెప్పాను. ఎందుకంటే ఎప్పుడూ నేను చెప్పే మాటే, నేను అది చదివి నేర్చిందేమీ కాదు. ఏమా అక్కడికి మీ ప్రశ్న అయింది. భార్గవి అడిగారు, మీ అనుభవంలో అంటే మామూలుగా పనులు చేసుకుంటూ జపం చేసుకోవడం అంత సాధ్యపడడం లేదు, మీరు ఎలా చేసేవారు అని. ఈ ప్రశ్న ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం ఎవరికో చెప్పాను నేను. అమరా ఏమో ఎవరో ఒక ఆయన ఎవరో అడిగారులా, హర్షాయో ఇద్దరు ఒక పేరు, అది నాకు కొద్దిగా గుర్తులేదు. కానీ మొట్టమొదటి రోజు నా ఉపనయనమైన మర్నాడు నాకు భయం, చిన్నప్పటి నుంచి నా భయం కారణంగా, తర్వాత నా చదువు సరిగా రాదు బాగా అన్న భయం చేత, చిన్నప్పుడు తెలియని వాడి కింద లెక్క నేను. సరే చదువు బాగా వస్తుంది ఎవరో చెప్తే ఉపనయనం చేయమని మా నాన్న సతాయించాను. సరే మొత్తాన్ని మాత్రం అదే జపం ఏదో ముహూర్తం ఏదో చూశారు, చేశారు. తర్వాత మామూలుగా ఈవేళ ఉపనయనం అయిపోయింది, ఇంటింటా బంధువులు ఉన్నారు. మర్నాడు పొద్దున్నే తులసమ్మ సాయిట్లో కూర్చొని కాఫీలు తాగుతున్నాం. పొద్దున్న 6:30-7 గంటలకి మా పెద్ద మేనమామ భార్య మా అత్త కాఫీ చేతికిచ్చి తాగడం మొదలుపెట్టాను. ఒరే నాన్న కాఫీ తాగేస్తున్నావు అంది. ఏ అత్త ఇచ్చావు కదా తాగడానికి అన్నాను. అంటే సంధ్యావందనం చేయవురా అంది. అవును కదా, ఒడిగైంది సంధ్యావందనం చేసుకోవాలి, ఇంకా నేర్చుకోలేదుగా అన్నాను. మా నాన్న నవ్వుతూ వాడేం చేయడే చెల్లి అన్నాడు. ఆయనకి వేరే వాళ్ళ నాన్నతో, మా అత్త వాళ్ళ నాన్నతో వేరే ఏదో చుట్టరకం ఉండేది, బాగా దగ్గర చుట్టరకం ఏదో ఉండేది, చుట్టి అంచేత ఈవిని ఏమే అనేవాడు, ఏమే చెల్లి అనేవాడు. సరే మొత్తానికి చెల్లివాడు చేయడే అన్నాడు. వాళ్ళు నన్నేస్తాయటయా, నేను చేయనన్నానా అన్నాను. అది కాదురా నాన్న కాఫీ తాగేస్తున్నావు కదా అంది మా అత్త. ఓర్ని ఇదో నియమం ఉందా అనుకున్నాను. అయితే కాఫీ తాగాక స్నానం చేసి వస్తాను అంటే మా నాన్న కుదరదు అన్నాడు. మొట్టమొదటి రోజే స్త్రీ అంటూనే కదా కాఫీ తాగి వస్తావా, నేను సంధ్యావందనం నేర్చుకుందుకు అన్నాడు. నువ్వు తాగుతున్నావు కదా అని కాసేపు బాధించాను. మా నాన్నే కదా అది చెప్పాడు, కదా పెద్ద అయిన తర్వాత ఏదో చేస్తాలే, పైన కింద అవుతాయి, నువ్వు అసలు మొదలు పెట్టడమే ఎలా చేస్తావా. ఏం చెప్తాను మీకు, మా ఇంట్లో జరిగిన ఊరికే కాఫీ వద్దంతా చెప్తున్నాను అనుకుంటున్నారేంటి? కాదండి, నియమం ఎక్కడ ప్రారంభం అవుతుందో చెప్తున్నాను. ఎప్పుడు మీ నియమం కొంత పలచబడినా పర్వాలేదో చెప్తున్నాను. ఊరికే మా నాన్నది నాది ఆయన పెద్ద కొట్టుకున్న ముద్దురాడుకున్న వైరని చెప్పడం లేదు. మా అత్త అక్కడ నా బుద్ధిగా పనిచేసింది తల్లి.
ప్రబోధం. ఒరే నాన్న అంతా గొడవ పెట్టి ఉపనయనం చేయించుకుని అంటే గురువుగారి కాళ్ళ వేళపడి మంత్రం తీసుకుని ఆఫీస్కి వెళ్ళినాం కుదరట్లని చెప్పి 10 సార్లు మంత్రం చెప్పి చేతులు దులిపేసుకుంటున్నావే, అది తప్పురా అని చెప్పడం. ఈ కథ, ఈ సంఘటన అందుకు చెప్పాను. పంచదశ్యాది మహామంత్రాలు ఉపదేశం తీసుకుని 11 సార్లు చదివి చేతులు దులుపుకునే అదృష్టవంతులకి నాయనా అది కాదు మార్గం అని చెప్తున్నాను. సరే మొత్తాన్ని బతవాని అని మా నాన్న అలా కాదులే అన్నా. సరే ఇంక ఈవేళ కాదులే అన్నాడు. మా అన్నాడిని చెప్పడం మొదలుపెట్టాడు. ఎన్ని నియమాలు చెప్పేవాడు సంధ్యావందనానికి. ఎలా కాలేజీకి వెళ్ళాలి, మళ్ళీ టైం దాటిపోతే కుదరవు కొన్ని వ్యవహారాలు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. నియమం, శ్రద్ధ అనే విషయం గురించి చెప్తానే. నా తొంటరితనం గురించి మీకు అందరికీ పరిచయం చేయడం కోసం చెప్పడం లేదు నేను. ఉపనయనం అయింది, సంధ్యావందనం చేసుకుని అవన్నీ చేసుకునేటప్పుడు అమ్మాయిలకేసి వాళ్ళకేసి చూడకూడదు. సంధ్యావందనం ఇంట్లోకి చేసుకుంటూ అమ్మాయిలు ఎవరు వస్తారు? ఎవరన్నా రావచ్చు, పాలేరు రావచ్చు, పని వాళ్ళు రావచ్చు. ఏముంది మనకి పెద్ద విషయమే ఏంటి? వాడు ఎవడాడిని చెప్పినట్టు పని మనిషి అయితే ఆడదు కదా అన్నాడు వాడు. అదేంట్రా పని మనిషి పెట్టుకున్నావు అంటే అంతే కదా. చాలా నిస్సంకోచంగా నిస్సిగ్గుగా చెప్పాలంటే మనకి మనస్సు చదవడానికి పెద్ద విషయం కావాలా? సరే, సంధ్యావందనం చాలా బుద్ధిగా చేసుకోవాలి. మరి రాజమండ్రిలో ఒక చోట రూమ్లో ఉండేవాళ్ళం, ప్రకాష్ నగర్ ఏదో అక్కడ ఉండేవాళ్ళం. ఆ రూమ్ ఎలా ఉండేదంటే ఆయన అద్దెకి ఇవ్వడం కోసం ఒక ఏటవాళ్ళకు చిన్న కొంజా దింపి గోడ కూడా కట్టకుండా కన్నాలుగా ఉండేటువంటి పలకలు ఉంటాయి కదా, సిమెంట్ పలకలు, గవాక్షాలుగా పెట్టడానికి, అలాంటిది పెట్టాడు ఆయన. రూమ్ ఇచ్చాడు, వేరే దారి లేదు. అప్పట్లో ఆ రూమ్లో ఉన్నాం మేము, కొన్ని నెలల పాటు ఉన్నాం. ఆ అమ్మాయి 7:30 ఆ ప్రాంతానికి వచ్చి ఇంటి వాళ్ళ అమ్మాయి ముగ్గేస్తుంది. చూడాలి ఎలా బాగానే ఉండేది. 18 ఏళ్ళకి బాగుంటారు ఏంటి ఆడవాళ్ళు? ఎవరైనా బాగుంటారు, గాడిద పిల్ల కూడా బాగుంటుంది. నాకు 18 ఏళ్ళు, మేము ముగ్గురు ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. కాబట్టి అందరం ఆ అమ్మాయిని చూడాలి. మళ్ళీ అందులో ఒకళ్ళ పట్టే పెద్ద గొడవలు ఏం లేవు. సరే, నీ తెల్లారి గట్టెలు ఇచ్చే అలవాటు, త్వరగా సంధ్యావందనం ముగించేసుకునేవాడిని. సో దట్ కుర్చీ వేసుకుని ఆ కన్నాల పక్కన కూర్చొని పుస్తకం పెట్టుకుంటే ఆ అమ్మాయి ముగ్గు వేసుకుని వచ్చాడు కనిపిస్తుంది. ఇలా చూడడంలో ఇంకో స్నేహితుడు, వాడికి అసలు లేట్గా లేచాడు. వాడు హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాడు. మేము ఇద్దరం చూస్తున్నాం, మా సంధ్యావందనాలు అయిపోయాయి, మేము చూడొచ్చు, ఇంకా చూడొచ్చు. కాబట్టి హాయిగా కనందరికి వచ్చి అమ్మాయి ముగ్గేసుకుంటే చూస్తున్నాం. అమ్మాయి ముగ్గేసుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి మాకు పండుగ చూసుకుంటున్నాం. వీడు మేము అప్పుడే త్వరగా చూసేస్తున్నామని తొందరపడి ముందుకు వచ్చి ఫ్యాన్ తన్నేసి హనుమాన్ చాలీసా పుస్తకం కింద పడేసుకుని నా గోల అయింది. ఆ గోడలో ఆమె తలెత్తితే ఒట్టి గవాక్షమే కదా కనిపిస్తుంది, కొంత ఎవరో ఉన్నారని తెలుస్తుంది. ఎందుకు చెప్పాను అది? మళ్ళీ చెప్తాను, నా తొంటరితనం యొక్క పరిచయం కాదు మీకు ఇచ్చింది. ఒకవేళ అమ్మాయిని చూడాల్సిన సందర్భం ఉంటే నా సంధ్యావందనం, నా జపం పూర్తి చేసుకుని లేట్ కొట్టాల్సి వస్తే లేట్ కొట్టేవాడు. మా పెద్దమ్మడు అనేవాడు, మా అన్నయ్య గారికి 6 గంటలకి అప్సరస్ వచ్చినా సరే వాడు టైం ఇవ్వడరా. కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అరుగు మీద కూర్చొని వేసంగిలో. 6 అయ్యేసరికి నేను మళ్ళీ వస్తాను రా అనేవాడిని. ఏంటే వెళ్ళిపోతావు, ఉండుకోసేపు అంటే లేదురా మా వాడు అప్పటికి మా తోడు కొడుకు అవ్వలేదు, వాడికి ఇప్పుడు సంధ్యావందనం సమయం సాయంత్రం, అది చేసుకునే తర్వాత ఇంకేం లేదు. ఈ లోపల వాడి ప్రయారిటీ అయితే రెండింటిలో వీధిలో వెళ్ళే అమ్మాయి గురించి లేకపోతే కాలేజీలో అమ్మాయి గురించి మాడుకోవాలి. సంధ్యావందనం టైంలో కుదరదు. సాయంత్రం 6 గంటలకి కాస్మోపాలిటన్ క్లబ్ అని ఏదో దానికి ఆడిట్ ఉండేది రాజమండ్రిలో.
అక్కడ బయట చేయాలి, ఏదో పేకలో లెక్కలో ఏవో పెడుతూ ఉండేవాళ్ళం. 6 అయ్యేసరికి నేను ఏమండి బాబు, ఆయన పేరు సుబ్బారావు ఎవరు గుమస్తా, నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి వస్తానండి. 6 గంటలు ఇంటికి వెళ్ళి వస్తారా? ఎందుకంటే బాబు ఇంకో గంటలు అయిపోతుంది కదా ఇది. లేదు, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. ఇంటికి వెళ్ళి వచ్చాక అడిగారు, ఏమండి బాబు ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఇంటికి? స్నానం చేస్తాను, ధ్యానం చేసుకో. అవునా, పక్కనే కదా రూము, పెద్ద దూరం ఏం కాదు, సైకిల్ మీద 2-3 కిలోమీటర్లు. ఏమంటుందా, ఏదో మెట్ట, శాషయ్య గారి మెట్ట ఏదో ఉండేది, ఆ వీరభద్ర టాకీస్ వెనకాల. సరే వెళ్ళి సందేహం చేసుకొచ్చేవాడిని. మూడో ఉదాహరణ చెప్తాను మీకు నేను. మీరు ఎలా సాధన చేసేవారు అని అడిగారు మీరు. పేరేమిటి, వాసవి గారు ఏదో ఒకటి పేరు, భార్గవి, ఆవిడ అడిగారు. ఎలా చేశానో చెప్తాను నేను. నా జీవిత చరిత్ర చెప్పడం ఉద్దేశం కాదు, ఎలా చేశానో చెప్తాను అంతే. ఆ కాసుబాళ్ళని కలిపి సుబ్బారావు వెయిట్ చేసేవారు, సంధ్య వార్చుకుని వచ్చేవాడిని, మళ్ళీ పూజ చేసి 7, 8 వాటెవర్ వెళ్ళేవాడిని. మీకు సాగింది కాబట్టి 46 ఏళ్ల క్రితం కుదిరింది అవన్నీ పెట్టకండి, ఇప్పుడు దానికి ఏదో మార్గం కుదురుతుంది. ఆయన ఎంత పెద్ద మాట వాడేవారు. సూర్యోదయాలు సూర్యాస్తమానాలు మీ వల్లే సరిగా జరుగుతున్నాయి అని దండం పెట్టేవాడు. వెటకారంగా కాదు, మీ అంటే మా నాటి వాళ్ళ అని ఉద్దేశం. అంటే సూర్యార్ఘ్యం సమయానికి ఇస్తారు. నేను చాలా దాన్ని ఏమంటాను, దాన్ని పట్టుగా తీసుకునేవాడిని. నాన్న సూర్యార్ఘ్యం ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇవ్వకుండా క్యాలెండర్లో టైం చూసుకుని లేచి ఇవ్వచ్చా? ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇవ్వను అనేవాడిని. అది ఏమంత తప్పు కాదులే నాన్నగారు, ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇవ్వడం అది అందరి కోసం పెట్టిందే, అదేమి దోషం అనుకోకు, ప్రాయశ్చిత్తం అనే పదం వాడారు కనుక అన్నాడు మా నాన్న. ప్రాయశ్చిత్తం దోషం జరిగితే కదా నాన్న, నేను పొద్దున్న లేస్తాను, నేను ముందు సూర్యోదయాన్ని ముందు లేస్తాను, స్నానం చేసి అప్పటికి మార్జనం పూర్తి చేసిన సూర్యార్ఘ్యం అనేది సూర్యోదయం అయ్యే టైంకి ఇస్తాను నాన్న, అప్పుడు ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇవ్వక్కలేదు కదా అనేవాడిని. నాన్న, సూర్యుడు కనిపించడం అనేటువంటిది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలా ఉంటుంది. అసలు సూర్యోదయం సూర్యాస్తమయం అవుతాయా? ఉండవు కదా, భూమి తిరగడాన్ని బట్టి ఉంటుందిరా నాన్న. సూర్యుడు అక్కడే ఉంటాడు. సూర్యోదయం ఎక్కడైంది? మనకి సూర్యుడు రావడం, అది కూడా ఆ కిరణం మన దగ్గరికి ఎప్పుడు వస్తుందో ఆ సమయం మనం ఎక్కడ లెక్క కడతాను రా. అంచేత ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇవ్వడమే సరైంది నాయన. సృష్టిలో ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇవ్వకుండా ఉండేవాళ్ళు 2-3 ఉండేవాళ్ళు. అందులో రావణాసురుడు ఒకడు. తెల్లాలేస్తే తిట్టుకుంటాం, మహానుభావుడు. సూర్యార్ఘ్యం ప్రాయశ్చిత్తార్ఘ్యం లేకుండా ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఇంకోళ్ళు ఎవరో ఇద్దరు చెప్పాడు మా నాన్న పేర్లు. అంత దాని మీద శ్రద్ధ ఉండేది. సూర్యార్ఘ్యం ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇవ్వకుండా ఉండాలి అనేంత పట్టుండేది. తెలియకపోవడం సరే, చిన్నతనం. అంత అటు సూర్యుడి పొడిచినా అన్నట్టుగా పొద్దున్న 5:30 బస్సుకి ఎక్కాల్సి వస్తే ఇప్పుడున్న ప్రయాణం, నాన్న మరి సూర్యార్ఘ్యం ఎలా నాన్న అని అడిగేవాడిని. మా నాన్న సంతోషించేవాడు. ముందు లేవగలవా నాన్న అనేవాడు. లేస్తాను. మరి ఇప్పుడు సూర్యుడు రాడుగా, ఎక్కడో వస్తాడులేరా, నువ్వు సూర్యార్ఘ్యం ఇస్తానంటే ఆయన తీసుకోవడా నాన్న, ఇచ్చేసేయి. బ్రాహ్మీ ముహూర్తం తర్వాత ఎప్పుడైనా సూర్యార్ఘ్యం ఇచ్చేయచ్చు నాన్నగారు, చేసేసేయి అని అందులో సూక్ష్మాలు చెప్పేవాడు బ్రాహ్మడు. మీకు ఆస్థ ఉంటే ఎవరో ఒకళ్ళు చెప్తారండి. మా అమ్మకి నాన్నకి వేరే పని పక్క ఏం లేదు, నన్ను ఇందులో పెట్టడమే వాళ్ళకి మార్గం. ఇంకొక మార్గం, ఇంకో పని లేదు వాళ్ళకి. మధ్యలో వంట చేసుకునేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు, పొలాన్ని వెళ్ళి వచ్చేవాడు, వైద్యం చేసుకునేవాడు, ఆ టీచరీ చేసేవాడు. ఎంతసేపు నా మీదే ఉండేదేమో దృష్టి అనిపిస్తుంది నాకు. సాయంత్రం ఇలా సంధ్యావందనం, అక్కడేదో నేను స్కూల్లో ఉంటాను, కాలేజీలో ఉంటాను, అప్పుడేలా సంధ్యావందనం అని అడిగితే మా అమ్మ చెప్పేది, నాన్న కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం వెళ్ళేటువంటి పడవలో కోనసీమ బ్రాహ్మలు కొందరు ప్రయాణం చేస్తూ ఉంటారు. సూర్యాస్తమం సమయానికి కాళ్ళు గోదావరి వైపు పెట్టి పడవలో కూర్చుని కాళ్ళు కడుక్కుని చేతులు మొహం కడుక్కుని ఇటు పక్క తిరుగుని శుష్కేష్టి చేస్తారా
అంటే నీళ్లు లేకుండానే సంధ్యావందనం. అంటే మళ్ళీ ఇంకా ఆచమనాలు ఏమో మరి ఒక్కొరు ఆటుని పోటుని బట్టి గోదావరి నీరు ఎలా ఉంటుందో అని చెప్పి ఆచమనం చేసేవారు కాదు, మామూలుగా నోటితో చేసేసుకునేవారు. సూర్యార్ఘ్యం మాత్రం ఆ నీళ్ళతో ఇచ్చేసేవారు. గోదావరిలో చెయ్యి పెట్టి సూర్యార్ఘ్యం ఇచ్చేవారు. మరి మడి మీ బ్రాహ్మణులు మళ్ళీ ఎక్కువ కదా, ఎలా చేస్తారు సంధ్యావందనం? పల్లెవాడిని అడుగుతున్నాడు పడవ, ఏ నానాజాతి సమితి ఆ పడవ, తగిలేవాడు ఉంటాడు, రాసుకుని వెళ్ళేవాడు ఉంటాడు. ప్రత్యేకించి మీ మడిని మైలుపరిచేద్దాం అని అడిగేవాడికి ఏముండదు, వాడు నడుస్తున్నాడు అంతే, వాడు నువ్వు అక్కడ సంధ్యావందనం చేసుకుంటే అది నీది, నువ్వు చూసుకోవాలి ఏం చేయాలి. కానీ మార్గంలో ఉన్నప్పుడు నీకు ఎటువంటి మడి లేదు. మరి మడి లేని సంధ్యావర్చుకోవచ్చా? సంధ్యావందనం అనేది నిత్య విధి. మా నాన్న అడిగాను, నాన్న సంధ్యావందనం చేస్తే పుణ్యం వస్తుందా? 2 పూట్ల చేస్తే 3వ పూట కూడా చేయాలి. 3వ పూట చేయను, నేర్చుకోలేదు. 2వ పూట నేర్చుకున్నాను. మా నాన్న నేర్పాడు, మురిసిపోయాడు. సాయంత్రం సంధ్యావందనం నేర్పవా నాన్న అంటే, సాయంత్రం చేస్తాను నాన్నగారు అని. సరే నా ముద్దుకి వెళ్ళాడు. కానీ మొత్తానికి సాయంత్రం ఎలా సంధ్యావం చెప్పింది మా అమ్మ. మడి అక్కర్లేదన్నారు. మార్గంలో ఉంటే మడి అక్కర్లేదన్నారు. నీ ఇంట్లో పూర్ణమాచారం, స్వగృహే పూర్ణమాచారం, పరగేహే అది అర్థం, వేరే వాళ్ళ ఇంట్లో సగం. అందులో పట్టణే పాదమాచారం, ఎక్కడ పట్టణంలో ఉన్నావు, నీ ఇల్లు కాని ఇల్లు, ఊరు కాని ఊరు, అందులో 1/4 పథి మార్గంలో ఫలానా వాళ్ళలా చేయొచ్చు నువ్వు అంటే, మడి తడి లేకుండా ఆచారం లేకుండా ఉండొచ్చు రా బాబు, పర్వాలేదు మార్గంలో ఉన్నప్పుడు. కానీ చెప్పానుగా పుణ్యం వస్తుందని అడిగాను మా నాన్నని, నవ్వాడు. చెయ్యకపోతే పాపం వస్తుందన్నాడు. అమ్మ దుర్మార్గం, ఇదెక్కడ నాన్న, సంధ్యావందనం పుణ్యం రావాలి కదా, గాయత్రి చేస్తున్నాం, సూర్యార్ఘ్యం చేస్తున్నాం. లేదు నాన్న, బ్రాహ్మడి విధిగా నీకు చెప్పబడిన దాన్ని చెయ్యకపోతే ప్రత్యవాయం అనేటువంటి దోషం వస్తుంది, పాపం. అనేక రకాల పాపాల్లో ప్రత్యవాయం అనేటువంటి ఒక పాపం. నువ్వు రేపు పొద్దున్న నేను మీ అమ్మ ముసలాళ్ళం అయిపోతాం అనుకో నాన్నగారు, మాకు అన్నం పెట్టావనుకోరా, అది నీ కర్తవ్యం, నీకు పుణ్యం ఏం రాదు నాన్నగారు. చచ్చికపోతే పాపం వస్తుంది రోయ్, ప్రత్యవాయ దోషం వస్తుంది ఆయన. తల్లిదండ్రులు చూడవలసింది బాధ్యత, పుణ్యం కాదు. సుకర్మే కానీ దాన్ని పుణ్యం కింద చూడరు. నీ బాధ్యతను వర్తించావు. మనం ఏమంటారే, వాళ్ళకి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అని, అలాగా తల్లిదండ్రులకి అన్నం పెట్టడం, వాళ్ళు చూసుకోవడం బాధ్యత. అది చేయకపోతే ప్రత్యవాయము, మీ బాధ్యతను వదిలేసినటువంటి దానికి విధించినటువంటి పాపం ప్రత్యవాయం అంటారు. అలాగే సంధ్యావందనం చేయకపోతే ప్రత్యవాయ దోషం వస్తుంది. అంచేత సంధ్యావందనం చేయాలి. ఇలా చెప్పిపోతున్నామే అని చిన్నప్పటి కథలన్నీ మాకు లేదమ్మా, చెప్పడం లేదు. మీరు ఒక వాక్యం వాడారు అందులో, మీరు ఇలా చేసేవాళ్ళు, నేను ఇలా చేసేవాడిని. రైల్లో వెళ్తుంటే కూడా పొద్దున్న మరి స్నానం చేయడం కుదరదు. ఒక్కోసారి సిగ్గు లేకుండా తువ్వాలు కట్టుకుని లిటర్లోకి వెళ్ళి ఆ మగ్గుతో నీళ్ళు పెట్టుకుని స్నానం చేసేసి బయటకు వచ్చి లుంగి చుట్టబెట్టుకొని, రైల్లో మొగాడి కాబట్టి సాగిందేమో, పొద్దున్న స్నానం చేసేవాడు. స్నానం చేయడం కుదరలేదు. అపవిత్రవా అనుకుంటావుగా, నమ్మితే మరి అది నమ్మినట్టే ఉండాలి, స్నానం చేసినట్టే లెక్క. సంధ్యావందనం చేసేవాడిని. శుష్కేష్టి అంటే డ్రై ప్రాసెస్, నీళ్ళు లేకుండా. కాబట్టి మంత్రాలు జపాలు ఎప్పుడు ఏది చేయాలో అది చెయ్యడమే, తర్వాతే మిగతా విషయాలు. మిగతా ఆఫీస్ విషయాలు పొద్దున్న మరి ఫ్యాక్టరీకి వెళ్ళే రోజుల్లో 7:30కి ఫ్యాక్టరీ. అప్పటికి నా సంధ్యావందనం, నేను చేయాల్సిన మంత్రాలు, నేను చెప్పుకున్న వేదాల యొక్క పారాయణ పూర్తి చేసుకుని వెళ్ళేవాడిని. నేను కుదరకపోవడం అనే విషయం గురించి చెప్తున్నాను. నేను కొంత చెప్పిన సైకిల్ మీద చేసుకుంటూ వెళ్ళి, మా ఊరు నుంచి ఫ్యాక్టరీ కొద్దిగా 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు సైకిల్ మీద
మా నాన్న మా తమ్ముడు నా మీద ప్రేమ కొద్దీ వాళ్ళు ఆ లోనా వాడకుండా నాకు ఇచ్చేసేవారు. కాబట్టి లోనా మీద వెళ్ళేవాడు కొన్నిసార్లు. ఏదైనా లోనా మీద వెళ్ళినా కార్లు సైకిల్ మీద వెళ్ళినా దాని మీద వెళ్తూ జపం చేసుకున్నాడు. డిట్రాక్షన్ ఉండదా? ఉంటుంది. చర్చ ఎంత ఉంటుంది. జపం అప్పుడు పక్క చూడడం. మరి నేను ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా ఆ ఊరి చివరిలో ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీ ఉండేది. అందులో కేవలం అమ్మాయిలు ఉండేవారు. మా తమ్ముడు ఒక ఏదో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మిల్లో పనిచేసేవాడు. తర్వాత రైల్వేలోకి వెళ్ళాడు. కానీ మేమిద్దరం ఒకలా ఉంటామని చెప్పుకునేవారు పూర్వం. వాడు కొద్ది ఒక్క వన్నె తక్కువ, చామచాయగా ఉంటాడు, కాస్త ఒక మెట్టు పైన ఉంటానేమో రంగు. ఇద్దరం ఒకలా అంట తెలియదు. కొందరు అనేవారు కన్నుముక్కు ఒకలా ఉంటుందా తెలియదు. ఎందుకంటే వాడు చాలా బాగుండేవాడు నాతో పోలిస్తే. సరే, కానీ ఆడపిల్లకి మా ఇద్దరిలో కన్ఫ్యూజన్ ఉండేది. వాడు కొద్దిగా లూనా మీద వెళ్తాడు, వాడు బాగుంటాడా, ఆ సైకిల్ వెళ్తాడు, వాడు బాగుంటాడే అని మాడుకునేవారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. అందులో ఒక అమ్మాయి మాకు చెప్పింది. కాబట్టి నేను మా తమ్ముడి టీ తాగడానికి ఎక్కడో బంక్ దగ్గర నుంచుని వాడు గమనించేవాడు. వాడు గమనించేవాడు కాదు, నేను గమనించేవాడిని. అప్పటికి జపాలు అయిపోతే ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఏం లేను. నేనే శ్రీరాముడు కాదు. వాడు అవును. అయితే నన్ను చూసేవాడు జపం అంత బాగా చేసేవాడు. అయితే వాడిని చూసి నేను అంత బుద్ధిగా ఉండేవాడిని కాదు. సరే, వాడి గురించి ఇప్పుడు ఎందుకు. కానీ మొత్తానికి బాగుంటుంది కదా. 18 అమ్మాయిలు వెళ్తూ ఉంటారు. ఎంత చూసుకున్నా కానీ అంత పెద్ద శాంపిల్లో మనకి నచ్చేవాళ్ళు 4 ఈజీగా ఉంటారు. కానీ ఒకవేళ వాళ్ళు రావడం లేట్ అయ్యి సాయంత్రం సూర్యాస్తమయం అయిపోతుంది అనుకోండి, మనప్పుడు వాళ్ళకి చూడడం కుదరదు, వెళ్ళిపోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి. కాబట్టి అమ్మాయిని చూసే కార్యక్రమం అప్పుడు ఉండదు. అప్పుడు నాకు 24 వెళ్ళాను. చూడడం కుదరదు. ఆ వేళ ఏం చేద్దాం, అయ్యో దేవుడు ఇంతే ఇచ్చాడు మనకి వేళ భాగ్యం అనుకుని ఏమైనా ఉండవా కాసేపు. వాళ్ళు ఇవాళ ఏదో ఉందేమో ఇన్స్పెక్షన్ ఏదో రావట్లేదు అని టీ కొట్టేవాడు కదా చదువుగా అడిగినా లేదో ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి ఎందుకు వెళ్ళిపోవాలి? స్నానం చేసి సంధ్య మార్చుకోవాలి. ఉంటాయి మీ డిట్రాక్షన్స్, మీకు ఉంటాయి. నేను ఊరికే అమ్మాయిల డిట్రాక్షన్ చెప్పాను, అందరికీ ఉండేది కనుక. మీకు ఆకలి అవ్వచ్చు, లేదా ఏదో మీటింగ్ ఉండొచ్చు ఆఫీసులో, మరొకటి ఉండొచ్చు. అవేవి కారణాలు కారాదు మీ అనుష్ఠానానికి. ఆఖరికి ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇలా వయసు పెరుగుతూ వచ్చింది కదా. మా గురువుగారు అనేవారు, ఇంకా అప్పటికి దీక్ష అవ్వలేదు, మంత్రాలు మాత్రం శ్రీ విద్యా మంత్రాలు వచ్చాయి, ఉగ్ర మంత్రాలు వచ్చాయి. 30sలో ఉండేవాడిని. కొన్ని దీక్షలకి సంసారం చేయడం కుదరదు. పాపం ఆవిడ ఏనాడు దానికి ఏమిటి దిక్కుమాల దీక్షలో అనలేదు. ఇప్పుడు ఈ 40 రోజులు, ఈ కార్తీక మాసం ఏదో 20 రోజులు అర్ధమండల దీక్ష నేను హాల్లో పడుకుంటానే. సరే, నేను కూడా వచ్చే పక్కన పడుకుంటాను అనలేదు. ఆవిడ లోపల బెడ్రూమ్లో ఉండేది. ఆయన మహామురిసిపోయారు. ఎంత అదృష్టవంతుడినైనా నువ్వు, ఈ వయస్సులో ఆ పిల్ల నేను లోపల ఉంటాను పడుకుంటానులే అంటుందా. అదృష్టవంతుడే. సాగింది నాకు అదే ఆ మంత్ర జపాలు సాగి మావిడ పుణ్యం అని. అమ్మవారు ఆశీస్సు కాదన్ను. ఆవిడ సహకారం లేకపోతే ఏం చేస్తాను? అప్పుడు ఏం చేయలేను. ఏదో జపం చేసుకుంటున్నావు, నేను నీ దగ్గరికి వస్తే అని చెప్పేసి వెళ్ళిపోతే ఏం చేయగలను? నా పుణ్యం బాగుంది కావాలి, నా సాధన సాగే యోగం ఉంది. కాబట్టి అటువంటి వయస్సులో కూడా చేశాను. మళ్ళీ చెప్తున్నాను, నేనే శ్రీరామచంద్రుడు కాదు. కానీ నా జపం దగ్గరకు వచ్చినప్పుడు
మిగతా ఏవీ కుదరవు నాకు. అది మాత్రమే ప్రయారిటీ. ఆఫీస్లో బాగా పెద్ద పొజిషన్కి వెళ్ళిన తర్వాత అనుకోండి, సిఎఫ్ఓ గానో డైరెక్టర్ ఫైనాన్స్ గానో ఉన్న రోజుల్లో అయ్యేసరికి మా చైర్మన్ అనేవాడు, మీరు 8 నిమిషాలు పడుతుందో 10 నిమిషాలు పడుతుందో మీ సంధ్యావందనం అయ్యాక మనం చూద్దామండి అనేవాడు. ఆయన అయ్యే వరకు నాకు చెప్పండి మీ పాయింట్లు, నేను నోట్ చేసుకుంటాను. అంత ప్రేమగా ఉండేవాడు. ఎక్కడి నుంచి ప్రేమ? మీరు నియమాన్ని పాటిస్తారు అని తెలుసు కనుక మీ ఎందుకు గౌరవం ఉంటుంది. విక్రిస్తారనుకుంటారు మీరు. ఇప్పుడు సంధ్యావందనం చేస్తాడా, ఇప్పుడు మంత్రం చేస్తాడా అంటే కాదు. నాకు సంధ్యావందనానికి అయినట్టు టైం ఇచ్చేవారు. అక్కడే కూర్చునేవాడిని, కాన్ఫరెన్స్ హాల్లోనే. మా షూ కాస్త ఇప్పేవాడిని అంతే. సాక్స్తో ఉండేవాడిని. 8 నిమిషాలు కళ్ళు మూసి కూర్చునేవాడిని. మిగతా వాళ్ళకి వాళ్ళ గోల వాళ్ళకి ఉండేది. అందువల్ల చెప్తున్నాను, మీరు ఎలా చేసావు? ఇలా చేశాను నేను. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగాల్లో ఉంటే, వంట పనిలో ఉంటే, సంసారం చేసుకుంటుంటే, వ్యవసాయం చేసుకుంటుంటే సాధన సాగదా? సాధన సాగాలంటే సాగుతుంది. సాధన మీ ప్రయారిటీ ఏదైతే సాగుతుంది. లేదు 190 కారణాలు దొరుకుతాయి మీకు ఎందుకు చెయ్యక్కర్లేదో. ఎందుకు చెయ్యాలో ఒకే ఒక్క కారణం, మళ్ళీ గర్భవాస నరకం పడి మళ్ళీ ఇక్కడే కొట్టుకుని మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ దిక్కుమాల లక్షణాలని పెట్టుకుని పక్కవాడి మీద ఏడ్చి పక్కవాడికి హాని చేసి నాకు హాని చేసుకుని ఇలాంటి దరిద్ర బతుకు మళ్ళీ బతకాలేమో అని భయం కనుక ఉన్నట్టయితే, ఆ దిక్కుమాలిన జీవితం మీకు భయం వేస్తే ఆ ఒక్క భయం చాలు. మిగతా అన్నింటినీ మీకు పక్కన పెట్టేసి మీ చేత సాధన చేయిస్తుంది. అతి ఇష్టమైన ఆడదాంతో మగాడితోట మీరు పిక్నిక్ వెళ్ళారు, అవుటింగ్కి. నీవు పెళ్ళం అంటలేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ పదం కుదరదు కదా. పెళ్ళం మొగుడు అంటే నచ్చకపోవచ్చు. మీ పార్ట్నర్, మీకు చాలా ఇష్టమైన పార్ట్నర్తో మీరు ఎక్కడికో ఏకాంతంలో తోటలోకో మరొక చోటుకో ఎక్కడికో వెళ్ళారు. మీరు ఎక్కడో చూసుకోకుండా తొక్కిన తాచు ఏదో మిమ్మల్ని వెంటబడింది. శృంగారం కొనసాగిస్తారా? ఆ పిల్లను కూడా వదిలేసి వెళ్ళిపోతారా? లేదా పిల్లని వదిలేసి పరిగెడతారా మీరు? శృంగారం లేదో తొక్కా లేదో ముందు పావుని తప్పించుకోవాలి కదా. ప్రయారిటీ ప్రాణం కదా. అంత ప్రాణ ప్రమాదం పొంచి ఉంది సంసార జీవితంలో. అంటే సంసారం అంటే మొగుడు పెళ్ళాలి సంసారం కాదు నేను అంటుంటా. ఇక్కడ భూమి మీద మామూలు మనిషిగా మీరు బతకాలంటే అంత ప్రమాదం ఉంది. అది అంత ప్రమాదం, అంత దుఃఖ కారణం అని మీరు కనుక ఒప్పుకుంటే అప్పుడు మీరు సాధన చేస్తారు. మీరు పరీక్షలు పాస్ అవ్వడానికి, కోర్టులు ఇదవడానికి అవి మాత్రమే ప్రధానంగా అనుకుంటే కుదిరినప్పుడు చేస్తారు, కుదరకపోతే చేయరు. ఆ కష్టం బాగా తీవ్రంగా ఉంది చేస్తారు. పెద్దగా అనిపించలేదు, మనకి ఎవడో పాలిటీషియన్ తెలిసాడు అనిపిస్తుంది, వాడు చూసి పెడతాడు ఆ కష్టాన్ని, దేవుడి జోలికి వెళ్ళరు మీరు. అమ్మా మీరంటే భార్గవి గారు కాదు సుమా, మనందరం మీరులోకి వస్తాం. కాబట్టి నువ్వు ఎలా చేసావు సాధన అన్నదానికి ఇంత పొడుగు చెప్పాను. మా ఇంట్లో కథలన్నీ చెప్పాను అనుకోకండి. నేనేం చేశానో అడిగారు ఆవిడ, అందుకు చెప్పాను. నువ్వైతే ఏం చేస్తావు, ఎలా చేసావు? ఇలా చేశాను, అదొక్కటే లక్ష్యం. అది లేకపోతే ఇంకేం లేదు. చావో రేవో ఇంకేం చేయాలి, మళ్ళీ ఎక్కడ పుట్టించేస్తాం. ఇక్కడ చాలా భయం. చిన్నప్పటి నుంచి ఏడ్చేవాడిని. మళ్ళీ మళ్ళీ పంపారు ఇక్కడికి, మళ్ళీ పంపారని ఏడ్చేవాడు. మా అమ్మవాడికి అర్థమయ్యేది కాదు. కొన్నాళ్ళు ఉంటానంటే పంపేశారని ఏడ్చేవంట. ఏడాది అర్థం పిల్లాడిగా ఉన్నప్పుడు. అంత మహానుభావుడు మరి నీకు డిట్రాక్షన్లు ఎలా? దానిదండి, దానిదే, దీనిది. నాకు మిగతా ఏ లక్షణాలు ఉన్నా లేకపోయినా అందరికీ ఏనాడు ఒకటి చెప్తాను, నేను తపస్సుకి ప్రాధాన్యత ఇచ్చాను. మిగతా ఏమన్నా విచిత్రమైన అవలక్షణాలు ఉన్నాయి, కానీ తపస్సులో ఉండవలసి వచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టి చేసుకున్నాను. అది చేసుకుంటే సాధన సాగుతుంది. ఇంకా ఈ క్షేత్రాల్లో
పోయిన వాళ్ళ కోసం ఏమైనా ఇవ్వడాలు, పిరమిడ్లు, ఇంకేమన్నా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి రేపు చెప్తాను వాటి గురించి. ఇప్పటికీ మరి వీడియో లెంగ్తీ అయిపోతుంది ఆడియో. ఇప్పటికీ ఆపుతాను. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.